ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వాల్మీకి రామాయణంలో కొన్ని శ్లోకాలను మంత్ర శ్లోకాలుగా అభివర్ణిస్తారు. వాటిల్లో ఒకటి త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది రామాయణంలోని సుందరాకాండలో 39వ సర్గలో 4వ శ్లోకం. హనుమంతుడు రామ కార్యార్థి అయి సీతమ్మ వారిని వెతుక్కుంటూ దక్షిణ మహాసముద్రాన్ని అవలీలగా దాటి అభేద్యమైన లంకానగరంలో ప్రవేశించి అక్కడ అశోక వాటికలో నిరంతరం రామస్మరణతో రాముని రాకకై పరితపించిపోతున్న సీతమ్మ వారిని కలిసి అమితానందాన్ని కలగజేస్తూ శ్రీరామ సందేశాన్ని ఆ తల్లికి తెలపగానే తన దుఃఖాన్ని హరించిన రామదూత హనుమంతునితో ఆర్తితో సీతమ్మ పలికిన శ్లోకమిది. దాని అర్థం వచ్చేసి, ఓ కపీశ్వర వానరశ్రేష్ఠ, ఎంతటి కష్టకార్యాన్నైనా సులభంగా సాధించగలిగే సమర్థత నీకు మాత్రమే ఉంది. హనుమా, సరైన ప్రయత్నం చేసి తక్షణమే నన్ను ఈ దుఃఖసాగరం నుండి నీవే రక్షించాలి అని ప్రార్థించింది. ఈ శ్లోకం సీతమ్మ వారికే కాదు, ఆ తల్లి అనుగ్రహంతో ఇది మన అందరి దుఃఖాన్ని హరించే దివ్య ఔషధం. ఈ శ్లోకాన్ని కార్యసిద్ధి మంత్రంగా పెద్దలు అభివర్ణిస్తారు. ఒక్కొక్కసారి జీవితంలో తరచుగా ఎదురయ్యే అడ్డంకుల వలన ఏ కార్యం తలపెట్టినా అపజయమే ఎదురవుతూ ఉంటుంది. ఎటూ దారి దొరకక తీవ్ర నిరాశకు లోనైనప్పుడు దిక్కులన్నీ మూసుకుపోతే ఆ భగవంతుడే దిక్కు అన్నట్టు ఒక్కసారి హనుమంతుని ప్రార్థించి ఈ హనుమాన్ కార్యసిద్ధి మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తే చాలు, కార్యంలో మనకి ఎదురయ్యే సమస్త విఘ్నాలను తొలగించి శత్రువులపై విజయాన్ని, కార్యసిద్ధిని స్వయంగా ఆంజనేయుడే మనకు ప్రసాదిస్తాడు. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పఠించటం వలన మనలో సంకల్ప సిద్ధి వృద్ధి చెందుతుంది. ఏ పని చెయ్యాలన్నా ఒక్కసారి ఈ శ్లోకాన్ని పఠించి పని ప్రారంభిస్తే హనుమంతుని అనుగ్రహం మనకు లభించి సరైన దారిలో తప్పక విజయం సిద్ధిస్తుంది. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. జై శ్రీరామ్, జై హనుమాన్. Please do like, share and subscribe. Krishna Sakhi.